ఇది వారు రాస్తూ 50,600 చిల్లర పైచిలకు ఉపాధ్యాయులు ఖాళీలున్నాయి. అదే సందర్భంగా వారు రాసిన దానిలోనే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులు చేరినట్టుగా దాదాపుగా 6,50,000 నుంచి 7 లక్షల మంది విద్యార్థులు చేరినట్టుగా డేటా రాశారు. అది ఈనాడులో వచ్చినటువంటి కటింగే నేను మీకు పంపిస్తాను. మీరు ఈ సందర్భంగా వెయ్యండి దాన్ని. మీ సమీక్ష సందర్భంగా ఉపన్యాసాలు వినడమే పరిమితమైందా, లేదా మిమ్మల్ని ఎవరినన్నా మాట్లాడినిచ్చి కారణాలు ఏంటి అని మీ చేత ఎవరి చేతనా సమాధానం చెప్పించారా? అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడి అందరు వెలిబుచ్చినటువంటి ప్రశ్నలకి అనుమానాలకే వారు సమాధానం చెప్పారు. ఏమన్నారు అందరూ? ఎలా ముందుకు వెళ్ళాలనేదే కదా, ఒక దిశ ఎలా ఫెయిల్ అయ్యింది అన్నది అడగలేదు, చెప్పలేదు ఎవరు. ఖచ్చితంగా అది ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుమానాలే ఉన్నాయి. ఇప్పుడు నేను వ్యక్తపరిచినటువంటి అనుమానాలే ఉన్నాయి. కొన్ని తప్పిదాలు జరిగినాయి, వాటిని కూడా ఈ 175 నియోజకవర్గాల్లో రకరకాల కారణాలు, రకరకాల పరిస్థితులు అక్కడ ఆ నియోజకవర్గాన్ని బట్టి ఉంటాయి కదా. అంటే పార్టీ పరమైనటువంటి క్యాడర్ని వదిలేయడం వలన ఈ పరిస్థితి వచ్చింది అని అనిపించలేదా? పార్టీ క్యాడర్ అయితే ఆర్థికంగా నష్టపోయినటువంటి మాట వాస్తవం. ఆ విషయంలో మాత్రం అందరికీ ఏకపక్షంగా ఒకే మాట అందరిది. సో పార్టీ క్యాడర్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆదుకుంటాం. అంటే జ్ఞానోదయం అయినట్ట? జ్ఞానోదయం కాదు, అంటే మీ ఉద్దేశంలో ప్రజల యొక్క డబ్బుని పార్టీకి దోచిపెట్టమనా, లేకపోతే క్యాడర్కి దోచిపెట్టమనా, లేకపోతే నాయకులకు దోచిపెట్టమనా, లేదా ఇలాగే పసుపు బిళ్ళలు ప్రింట్ వేసి ముద్రించేసి అధికారుల దగ్గరికి వెళ్ళి దోపిడీ చేయండి, దగా చేయండి, లేకపోతే మోసం చేయండి, వారిని భయపెట్టండి అని చెప్పడమా? ఎలా మీరు ఎలా చూస్తారు? ఒక ప్రభుత్వం అంటే ప్రజలకి మంచి చేయడం కోసం, పార్టీ అంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వనరుల్ని, పనుల్ని క్యాడర్కి అప్పచెప్తాను తప్ప డబ్బును దోచిపెట్టలేం కదా. పని చేసుకున్న వాళ్ళు ఆర్థికంగా బలపడతారు. కాకపోతే అనేక పథకాలు ఇచ్చేటటువంటి సందర్భంగా కొంత ఆ విషయంలో అయితే వెనుకబాటు జరిగిన మాట వాస్తవం. ఖచ్చితంగా అవన్నీ గమనించాం, సరిదిద్దుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చాలామంది మాతో టచ్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఆ టచ్లో ఉన్న వాళ్ళలో మీరు కూడా ఉన్నారా లేదా? సార్, మేము చిత్తశుద్ధితో పనిచేసే రాజకీయ నాయకులం. వాళ్ళలాగా రాజకీయాలని వ్యాపారాలుగా చేసేటటువంటి వ్యక్తులం కాదు. ఈరోజు పదవి లేనప్పుడు, పదవి ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచాం కాబట్టి కాదు, పదవి లేనప్పుడు కూడా మీతో పాటుగా అనేక డిబేట్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. ప్రజల వైపున వైఎస్ఆర్ పార్టీ గళంగా, వాణిగా వినిపించాం. ఈరోజు కూడా అదే ప్రజల వైపున, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే మా ప్రయాణం. ఖచ్చితంగా అండగా జగనన్నకి కష్టకాలంలో అండగా నిలబడతాం, ప్రజల వైపు నిలబడతాం. ప్రతిపక్షం యొక్క పాత్రని ఘనంగా, బలంగా వినిపిస్తాం. ఇప్పుడు ఈ ట్రిప్ ఒక ప్రధాన సమస్య ఉంది. అవతల ముగ్గురు కలిసి ఉన్నారు, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అభ్యర్థుల సంఖ్య పెరుగుతుంది, సీట్ల సంఖ్య పెరుగుతుంది. అలాంటి అది కరెక్ట్గా మీ ప్రత్యర్థి అయినటువంటి పార్టీ చేతుల్లో ఉంది. 2009